సో హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది మిశ్రా మేము డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సమస్యలు కదా ఎన్పిసిఐ నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసి మీకు యూపీఐ పేమెంట్కి సంబంధించి హెడ్ అనమాట. యూపీఐ పేమెంట్కి సంబంధించి ప్రాసెస్ మొత్తం సర్వర్ మొత్తం ఎన్పిసిఐ నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాండిల్ అయితే చేస్తూ ఉంటుంది. సో యూపీఐ పేమెంట్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి అప్లికేషన్స్కి ఎన్పిసిఐ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఏ పేమెంట్కి సంబంధించి పేమెంట్ అనేది ఫెయిల్యూర్ అయినా కానీ, ట్రాన్సాక్షన్ మనకు హోల్డ్ అయినా కానీ, ప్రాసెసింగ్లో ఉన్నా కానీ, సో ఇలాంటి బై మిస్టేక్ మనం ఎవరికైనా వేసినా కానీ, ఫ్రాడ్ జరిగినా కానీ, సో ఇలాంటి ప్రాసెస్ మొత్తం సర్వర్ మొత్తం ఎన్పిసిఐ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు బై మిస్టేక్ మీరు ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ తిరిగి మీ అమౌంట్ మీరు పొందాలనుకుంటే సింపుల్ ప్రాసెస్ ఎన్పిసిఐ వాళ్ళకు మీరు కంప్లైంట్ చేస్తే సో 4 గంటల లోపు మీ అమౌంట్ మీకు తిరిగి అయితే వస్తుందన్నమాట. సో మీకు ఎక్కడైనా ఫ్రాడ్ జరిగినా కానీ, మీకు తెలియకుండా మీరు ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ తిరిగి మీరు ఆ అమౌంట్ని పొందాలనుకుంటే ఒక 2 గంటల లోపు 4 గంటల లోపు మీరు కంప్లీట్ చేసుకుంటే సో ఎన్పిసిఐ వాళ్ళకు మళ్ళీ తిరిగి మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా ఈ ప్రాసెస్ మొత్తం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీగా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఫోన్పే ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు, పేటిఎం ద్వారా కావచ్చు, మీరు ఎవరికైనా బై మిస్టేక్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ, ఆ అమౌంట్ మీరు తిరిగి పొందాలనుకున్నా కానీ, మీకు ఎక్కడైనా ఫ్రాడ్ జరిగిందే కానీ ఆ అమౌంట్ మీరు తిరిగి పొందాలనుకుంటే సో ఫస్ట్ ఆ స్క్రీన్ షాట్ అది తీసి పెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలాంటి ఫేక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, మీరు బై మిస్టేక్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ సో ఈ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఉంటుంది, ఇక్కడ డేట్ అయితే అవసరం అయితే పడుతుంది అనమాట. ఈ స్క్రీన్ షాట్ కూడా మీకు అవసరం అయితే పడుతుంది. సో అర్థమైందిగా ఫస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఇది అవసరం అయితే పడుతుంది, మీకు క్లారిటీగా తర్వాత చెప్తాను. సో అర్థమైందిగా ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ఎన్పిసిఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఒక లింక్ అయితే వస్తుంది, ఎన్పిసిఐ అని. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఐపీఎల్కి సంబంధించి యాడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 3 లైన్స్ అయితే ఉంటుంది. ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు గెట్ ఇన్ టచ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ కింద గెట్ ఇన్ టచ్ మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత యూపీఐ కంప్లైంట్ అని ఒక చిన్న బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. యూపీఐ కంప్లైంట్ మీద అయితే క్లిక్ చేయండి. యూపీఐ కంప్లైంట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది ఫస్ట్లోనే మీకు. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంప్లైంట్కి సంబంధించి ఒక పేజ్ ఫామ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఈ ఫామ్లో మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే పర్సన్ టు మర్చెంట్ అని ఉంటుంది అనమాట. పర్సన్ టు పర్సెంట్ అంటే సో మనం వేరే వాళ్ళకు బై మిస్టేక్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసాము, ఆ అమౌంట్ తిరిగి పొందాలనుకుంటే సో పర్సన్ టు పర్సెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు బై మిస్టేక్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తెలియకుండా కావచ్చు, ఎవరైనా ఫ్రాడ్ చేసి ఉండకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో పర్సన్ టు మర్చెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి ఆన్లైన్ షాపింగ్లో తెలియకుండా మీకు ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు, మీకు తెలియకుండా ఏదో ఒక ఆఫర్ అయితే వచ్చిందని మీరు తొందరపడి బై చేయవచ్చు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు పర్సన్ టు మర్చెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ అని అలాగే ఇక్కడ కింద వచ్చేసి ఇష్యూ టైప్ అని ఉంటుంది. ఇష్యూ టైప్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే ఉంది మీకు ఫోన్పే ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు, పేటిఎం ద్వారా కావచ్చు, అదర్ యూపీ అప్లికేషన్ ద్వారా మీకు పేమెంట్ అనేది హోల్డ్ అయిందా, పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది, అదర్ బెనిఫిషరీ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవ్వలేదు, సో మీ పేమెంట్ అనేది ప్రాసెసింగ్లో అయితే ఉంది, ఫ్రాడ్ అయితే జరిగింది, ఇలాంటి ఇష్యూస్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో మీకు ఏ ప్రాబ్లం అయితే వచ్చిందో ఆ ప్రాబ్లంకి సంబంధించి సొల్యూషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు కామెంట్ అని ఉంటుంది. కామెంట్లో మీ ప్రాబ్లం అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ వచ్చేసి మీకు ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా స్క్రీన్ షాట్ అది తీసి పెట్టుకోండి అని. సో ఈ ట్రాన్సాక్షన్ ఐడి దగ్గర స్క్రీన్ షాట్లో ఉన్న ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీకు డేట్ అని ఉంటుంది అనమాట. డేట్ అనేది ఎంటర్ చేయండి. స్క్రీన్ షాట్లోనే ఆ డేట్ అయితే ఉంటుంది పైన. ఆ డేట్ అనేది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబరు, అమౌంట్, సో ఎంత అమౌంట్ మీకు ట్రాన్సాక్షన్ అయితే అయ్యాయి, 5,000, 2,000, 3,000, 500 ఎంత అయినా కావచ్చు, ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, అలాగే మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి, అలాగే ఇక్కడ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ అయితే కాదు, చూస్ ఫైల్ అని ఉంటుంది అనమాట. చూస్ ఫైల్ దగ్గర వచ్చేసి మీకు స్క్రీన్ షాట్ అయితే తీశారు కదా, ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూస్ ఫైల్ మీద అది క్లిక్ చేయగానే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. స్క్రీన్ షాట్ మొత్తం ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ మీద అది క్లిక్ చేయగానే మీ కంప్లైంట్ అనేది ఎన్పిసిఐ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. ఒక 4 గంటల లోపు మీ అకౌంట్లో డెబిట్ అయిన అమౌంట్ క్రెడిట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా 99%, 100% అనేది చెప్పలేము. 99% అనేది మీ అమౌంట్ అనేది తిరిగి అయితే వస్తుంది అనమాట. సో 4 గంటల లోపు అయితే చేయాలి. మీరు 4 గంటలు దాటిన తర్వాత చేస్తే మీ అమౌంట్ అనేది రాదనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ అనమాట.
క్లారిటీగా ఒకటిసారి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఎన్పిసిఐకి సంబంధించి నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చిన ఈ కంప్లైంట్కి సంబంధించి. సో ఎవరైనా కానీ గూగుల్ పేలో కావచ్చు, పేటీఎం ద్వారా కావచ్చు, ఫోన్పే ద్వారా కావచ్చు, ఎక్కడ ఏ యూపీఐ అప్లికేషన్లో మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కానీ, ప్రాసెసింగ్లో ఉన్నా కానీ, ఏ ఇష్యూ వచ్చినా కానీ ఇక్కడ నుంచి మీరు కంప్లైంట్ అనేది రేజ్ చేసుకోవచ్చు. ఫ్రాడ్ జరిగిన అదర్ వాళ్ళకు మీరు బై మిస్టేక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా, సో ఇక్కడ నుంచి మీరు మీకు అమౌంట్ కావాలి, తిరిగి మీ అమౌంట్ మీరు పొందాలనుకుంటే ఇక్కడ నుంచి కంప్లైంట్ చేసుకుంటే 4 గంటల లోపు మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది వస్తుంది. సో అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.